వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐఎమ్ సారీ టు సే దిస్. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మిత్రులు చాలామంది ఉన్నారు. ఇది చూసిన తర్వాత ఫోన్ చేసినా చేయొచ్చు, ఐ డోంట్ మైండ్. బట్ అందరూ బ్రతికే ఉన్నారా అని ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే ఏమో బ్రతికి లేరేమో అనిపిస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏమయ్యా ఇంకా ఏం లేదా, నేను అన్నీ నేనే రావాలా, అన్నీ నేనే చూసుకోవాలి, ఇంక మీరేం మాట్లాడరా అన్నటువంటి చెప్తే తప్ప వీళ్ళు కూడా వచ్చి మాట్లాడరేమో అనేటువంటి ఒక అభిప్రాయం అనిపిస్తోంది. ఎందుకు అంటే సరే కేవీ రెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పి వచ్చినటువంటి మేధావులు ఇంకొకళ్ళు, సరే వాళ్ళ ఎజెండా వేరు అనుకుందాం, ఇంకోటి అనుకుందాం, అది పక్కన పెడితే కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా ఎందుకని వీళ్ళు ఇది చూసిన తర్వాత కూడా ఇప్పటిదాకా కేసు నమోదు చేయడం కానీ ఇంకోటి కానీ ఎందుకు లేదో అర్థం కావట్లేదు. డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనే తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, విధానపరంగా ఆయన కుటుంబం గురించి మాట్లాడానా, ఆయన గురించి డెలివరీ మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అది చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి తప్ప వ్యక్తిగతంగా డెలివరీ బాయ్ అట్లా గౌరవంగానే మాట్లాడాలి. జొమాటో డెలివరీ బాయ్ కంటే సార్ తప్పు డెలివరీ బాయ్ ని సార్ నా తప్పుని నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ ఇప్పుడు చెప్పండి, కాంగ్రెస్ నేతలు మీరు బ్రతికున్నారా, బ్రతికే ఉన్నారా? వాడి పేరు యనమల నాగార్జున యాదవ్, వైఎస్ఆర్సిపి ఏదో కార్యదర్శి ఏదో పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీడు మాట్లాడినటువంటి మాట ఎలా ఉందంటే దీనికి ఒక ముతక సామెతోటి గుర్తొస్తుంది. ఆడో సిద్ధాంతి ఈడో యాదాంతి అని. ఇద్దరు కూర్చొని డిబేట్లో అక్కడ మాట్లాడుతూ పేరెన్నికగన్నటువంటి ఛానల్లో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు అవి. నాకు తెలిసి ఇవి కొత్తగా చేసింది అని నేను అనుకోను, బట్ నిన్నటి నుంచి చాలా వైరల్ అవుతోంది. ఇది అతనిలో కూడా చేసినట్టుగా ఉన్నాడు. ఇలాగే ఈ కొమ్మినేని గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. ఈ డిబేట్లో అన్ని కాంట్రవర్షియల్ ఇలాంటివి మాట్లాడతాడు కేఎస్ఆర్ లైవ్ షోలో. ఇలాంటివే గతంలో అమరావతిలో ఉన్న వాళ్ళందరూ కూడా వెబిజార్లు అని చెప్పని, అమరావతి స్త్రీలు వెబిజార్లు అని చెప్పి ఓ జర్నలిస్ట్ గారు మాట్లాడితే అప్పట్లో ఎనలిస్టో, దీనికైనా పక్క నుంచి కనీసం ఆపడం అది కూడా చేయకుండా అయ్యింది. తర్వాత కేసు పెట్టారు, ఒకరోజు తీసుకెళ్ళారు. సరే బెయిల్ వచ్చిన తర్వాత నా జీవితంలో అసలు ఇంకా ఏది లేదు అన్నట్టుగానే ఇంకోటి ఏదో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఎవరిని మొత్తం అనాల్సిందంతా కూడా అనిపించేసిన తర్వాత మధ్యలో అడ్డం పడుతూ లేదు కాదు ఇది అడ్డం పడ్డం అంటే అవసరమైనంత తిట్టిచ్చేసి అడ్డం పడ్డం. ఇది వీళ్ళ దమన నీతి. ఇప్పుడు దీన్ని చూసినటువంటి కాంగ్రెస్ నేతలు మీరు ఏం చేస్తున్నారు అంటే బయట అడుగుతున్నారు గడ్డేమైనా పీకుతున్నారా అని. అది నేను అడగకూడదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిని పట్టుకొని జొమాటో డెలివరీ బాయ్ అని ఇది అని చెప్పని వాడు మాట్లాడుతున్నటువంటి మాటలకి కనీసం మీ దగ్గర సమాధానం కూడా లేకుండా అంత బిజీగా ఉన్నారా? ఎందుకంటే ఇది బీఆర్ఎస్ వాళ్ళు లేదంటే తెలంగాణ ప్రజలు దీన్ని చూశారనుకోండి, తెలంగాణ ప్రజలకైతే కోపం వస్తుంది నిజంగానే. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని అనడానికి నువ్వెవడరా అవులే అని మాట్లాడతారు ఖచ్చితంగా. అయితే ఇందులో కొంతమంది సెగ్మెంట్ ఉంటారు, వీళ్ళకి కేవలం టార్గెట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాబట్టి వాళ్ళు ఎలాగో మాట్లాడరు. బీఆర్ఎస్ వాళ్ళు అసలు మాట్లాడరే. ఏం మాట్లాడుతున్నాను, బుద్ధి జ్ఞానం లేదా, అసలు సోషల్ మీడియా ఉందనో లేదంటే మీడియాలో ఉందనో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అలా మాట్లాడడానికి మేము ఖండిస్తున్నాం అన్నటువంటి మాట వాళ్ళకి రాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు కాబట్టి.
అలాగే మిగతా కొంతమంది ఇటీవల కాలంలో తయారైనటువంటి ఒక 100 మంది ఉన్నారు చూసారా, వీళ్ళందరూ కూడా ఏంటంటే అబ్బా భలే తిడుతున్నాడు రేవంత్ రెడ్డిని, మనకు అలాగే ఇస్తున్నాడు అని చెప్పి వాళ్ళు జబ్బలు గుద్దుకుంటూ ఉంటారు. అంతే తప్ప వేరే ఏమీ ఉండదు. కానీ మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, కాంగ్రెస్ విద్యార్థి విభాగం వాళ్ళు ఏం చేస్తున్నట్టు, యువజన విభాగం ఏం చేస్తున్నట్టు, లీగల్ సెల్ ఏం చేస్తున్నట్టు, ఇవి డెరగటరీ కామెంట్స్ కాదా? ఇవి డెరగటరీ కామెంట్స్ కాదా? ఏమనాలి? ఏదో జరిగి మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే అక్కడ పీకింది పొట్టింది ఏం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకే అడిగింది, కాంగ్రెస్ నేతలు ఇక్కడ ఉన్నారా, బ్రతికే ఉన్నారా అని. అంటే ఇంకా కఠినంగా అనొచ్చు, ఉన్నారా చచ్చారా అనొచ్చు, కానీ అనకూడదు, తప్పు. అందుకే బ్రతికే ఉన్నారా అన్నటువంటిది. ఒక భాష ఎలా ఉండాలి, భావం ఎలా ఉండాలి, భావ వ్యక్తీకరణ ఎలా ఉండాలి, సద్విమర్శ ఎలా ఉండాలి, ఇవన్నీ లేవు. నోటికి వచ్చిన బూతులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం, లేదంటే ఇగో ఇంత డెరిగేటివ్గా మాట్లాడడం. అంటే మరి ఎవరి అండ చూసుకుని ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఎవరు చేయిస్తున్నారు, ఇదంతా కూడా కాంగ్రెస్ నేతలు కాస్త ఆలోచించాలి. చూద్దాం ఎవరైనా స్పందిస్తారేమో దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.